ఈ మహిమ కలుగును గాక. చేరువచ్చిన ప్రియ సంఘ బిడ్డలందరూ మీ అందరికి కూడా నా వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు చొప్పున తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం విందాం, ప్రార్థన చేసుకొని దేవుని మాటను జాగ్రత్తగా ఆలకించడానికి ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని మనసును ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలులు, మా జీవితాల్లో మేము ఎలాంటి బ్రతుకు ఉండాలో తండ్రి వాటన్నిటినీ కూడా చూపిస్తూ నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తూ నీ వాక్యపు సంగతులతో మా ఆత్మీయ జీవితాలను మెరుగుపరుస్తూ నాయనా తండ్రి మునుపటి కంటే తదుపరి జీవితానికి మమ్మల్ని స్థిరపరుచుతూ మీరు యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు నాయన. చేరువచ్చిన ప్రతి బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి. వారి ఆత్మీయ జీవిత విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలిసినాయన. మా అందరి స్థితిగతులు మీరు ఎరిగిన దేవుడు. మీ సహాయం దయచేయండి. మీ వాక్యాన్ని చెబుతున్న నన్ను మరుగుపరచండి నాయన. అల్పుణ్ణి నాయన, దీనున్నైనా నీ యొక్క జ్ఞానాన్ని చెప్పడానికి శక్తి లేని వాడిని నన్ను నిలబెట్టుకున్నారు తండ్రి. నీ వాక్యం ద్వారా నీ పరిశుద్ధాత్మ సహాయంతో నాకు మీకు తోడయుండి మీ మాటలను ఎలా చెప్పాలో, ఎలా మాట్లాడించాలో తండ్రి నన్ను బోరగా మాత్రమే వాడుకోనండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపించుకుంటూ మీరే తోడయుండమని ప్రార్థిస్తూ తండ్రి అని పిలుస్తూ ప్రాధేయపడుతూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలుకుని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్. దేవుని సంఘబిడ్డలారా, దేవుడు తన కృప చొప్పున మనల్ని అందరినీ కాపాడుతూ ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో మనకి నేర్పుతూ దేవుడు ప్రతి వారం కూడా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అది మనందరికీ తెలుసు. మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచడానికి మన హృదయాన్ని ఎరిగిన దేవుడు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. దేవుని సంఘం ద్వారా, దేవుని సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దాన్ని గ్రహించి తన జీవితాలను మలుచుకుని దేవుడు అనుకున్నట్టుగా బ్రతికిన వాడు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో సమాధానం కలిగి ఉన్న జీవితాన్ని ఎలా బ్రతకాలో తెలిసిన వాడు వాటి పట్ల ఆనందం కలిగి బ్రతుకుతాడు. అది హింస అయినా, ఉపద్రవమైన, బాధ అయినా, నిందైనా, సంతోషమైన ఏది వచ్చినా దేవుని పక్షాన వాళ్ళు ఎలా అనుకుంటారంటే సంతోషంగా బ్రతుకుతారు. ఇది బైబిల్ చెప్పే నీతి, దేవుడు భక్తునికి నేర్పే మాటలు. అయితే ఒక వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు గ్రంథము 54వ కీర్తన గ్రంథం తీయండి. 54వ కీర్తన 10వ వచనాన్ని చదువుదాం. ఒకసారి మొదటి వచనం చదవండి. దేవా న్యాయం తీర్చుము, అన్యులు నా మీదికి లేచుచున్నారు, తీయజూచుచున్నారు. సరిపోద్దండి. దేవా నీ నామం బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చుము, దేవా నా ప్రార్థన ఆలకింపు. ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే, దేవా నాకు సహాయం దయచేయి, దేవా నీ నామం బట్టి నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. ఎందుకు రక్షింపమని అడుగుతున్నాడు? ఏ సందర్భాల్లో రక్షించడం గురించి మనకు ఎలా అర్థమవుతుంది? భక్తుడు మాట్లాడుతూ రక్షణ గురించి మాట్లాడుతున్నాడు కదా. ఎలా అడుగుతున్నాడంటే, నాకు చెయ్యి సహాయం అని. ఆ రక్షణ సంబంధమైన జీవితంలో ప్రతి భక్తునికి ఏమి అవసరమై ఉందంటే కృప అవసరమై ఉంది. కృప రక్షణ సంబంధమైన జీవితానికి కావాల్సింది ఏంటంటే కృప. కృప ఎలా వస్తుంది మనిషికి? మనం పేరు పెట్టుకుంటాం కదా కృప అని, మంచిది. కృపలో ఆ మాటలో, ఆ పదంలో ఏం అర్థం ఉంది? అసలు కృప అంటే ఏంటి తెలుసంటారా మన అందరికీ?
ఏమండి, అనర్హులకు పొందేదాన్నే కృప అన్నాడు దేవుడు. ఏమన్నారు? అనర్హులు అంటే అర్హత లేని వారికి ఇచ్చేది కృప. అర్థమవుతుందా? ఇంకా చూస్తే ఏ యోగ్యత లేదు, మనలో ఏ విశేషము లేదు, తన కృప చొప్పున మనం అనుగ్రహింపబడేదే కృప. ఇది దేవుని కృప. కృప అంటే దయ, జాలి ఇలాంటి గుణాలతో కలుపబడిందే కృప అయి ఉండొచ్చు, కానీ జాలి దయ లాంటిది కాదు. అర్థమవుతుందా? జాలి దయ కంటే ఉన్నతమైన పదం. ఈ కృప అనే పదాన్ని సంస్కృత పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ కృపని మనుష్యుడికి మనం అప్లై చేయం. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సహాయం చేశారనుకోండి, నీ కృప చొప్పున ఇచ్చారండి అంటామా? ఏమంటాం? మీ దయండి. ఏమండి? మీ దయండి, మీరిచ్చే మీకున్న జాలి గుణమండి అంటుంటారు. కానీ కృప అనే మాట మాత్రం ఎవరికి ఉపయోగిస్తామో తెలుసా? అది దేవుని కృప అండి అంటాం. అంటే కృప మనుష్యుడు చూపలేనిది, చూపించలేనిది. ఉదాహరణ మీకు ఒక విషయం చెప్తాను. ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. అదేంటంటే, ఇప్పుడు ఒక చోటకి ఎవరైనా దొంగతనానికి వచ్చారనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా సుమా. ఒక చోటకి దొంగతనంకి వచ్చిన వాడు దొరికిపోయాడు అనుకోండి, తన మనసు మార్చుకుని దొరికిపోయాడు అనుకోండి, దొరికిపోయిన తర్వాత తన మనసు మార్చుకున్నాడు అనుకోండి, ఎప్పుడైతే మనం పోలే దొరికేసావు, నీకు మార్చుకో జీవితం అని వదిలేస్తాం చూడండి, దాన్ని ఏమన్నాడో తెలుసా? జాలి దయ అనొచ్చు. అయితే అలాంటి వ్యక్తికి దొరికిపోయిన తర్వాత వదిలేయటమే కాదు, అతనికి తన జీవితంలో అభివృద్ధి చెందడానికి తనకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరం తీర్చి అతను అభివృద్ధి పరచడానికి సహాయం చేస్తారు చూడండి, దాన్ని కృప అన్నాడు. మీకు అర్థమైందా? మరొకసారి చెప్పనా? అర్థమైంది కదా? మొదటగా ఎవరైనా దొంగతనం చేయడానికో లేకపోతే ఏదో తప్పు చేయడానికో వచ్చిన వాడు దొరికిపోతే వాడిని క్షమించి వదిలేయటం దయ. వెళ్ళిపో, ఇంకా జాగ్రత్తగా బ్రతుకు అని చెప్పి వదిలేయటం దయ. కానీ వాడికి ఏదైనా వాడిని బలపరచాలి, వాడిని మార్చాలి అని తపన కలిగి వాడికి ఏదైనా సహాయం చేసి అతన్ని బలపరిచి నిలబెట్టి మార్చేదే ఏంటది? కృప. అది దేవుడు మాత్రమే ఇవ్వగలడు, మనుషుల్లో లేదు ఆ స్వభావం. అవునా? ఉందంటారా? లేదు, కష్టం. కానీ దేవునికి ఉంది. మనం ఎంతటి వారమైనా, ఎంతటి పాపాత్ములమైనా, ఏమండి, మనల్ని రక్షించింది ఆయన కృప. వాస్తవానికి మన పాపాల నుండి, మన పాపాలకు వచ్చే శిక్ష ఏం జరగాలి? మన పాపాలకు వచ్చే శిక్ష ఎవరికి రావాలి? మనకు రావాలి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మన పాపాలన్నీ క్రీస్తులో బలియాగం చేసి, ఆయన బలియాగంలో శుద్ధి చేసి, మన పాపాన్నంతటినీ ఆ సిలువలో భరించి ఆయన ఏం చేశాడో తెలుసా? మనకి విజయాన్ని, విడుదలని ఇచ్చాడు. ఆయన కృప గొప్ప గురించి ఆలోచించండి. ఏమన్నా ఏమి ఇచ్చాం మనం దేవునికి? ఏమి ఇవ్వగలం ఆయన చేసిన దానికి? కానీ మన పాపములు క్షమించి మనకి ఇచ్చిన ఉచిత కృప చూడండి ఎంత గొప్పదో. అందుకే ఆయన కృప ఎలాంటిదో తెలుసా? చాలా ప్రత్యేకమైనదిగా దేవుడు చెప్తాడు. తీతుకు రాసిన పత్రిక తీద్దాం, వెళ్దాం అక్కడ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. అంటే చాలామంది దేవుని కృపను నిర్లక్ష్యం చేసేవారుగా ఉన్నారు. అయితే ఏ కృపను ఎవరైతే ఆయన ఇచ్చాడో దేవుడు, ఆ కృపను సద్వినియోగపరుచుకోవడం ఎలా అనేది మనం ముందుకు చూసుకుని వెళ్దాం. చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. ఎలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఏంటండి? దేవుని కృప మనకి ప్రత్యక్షమైందంటే ఎలాంటిదంటది? సమస్త మనుష్యులకు రక్షణకరమైంది. మనము భక్తిహీనతను, ఇకలోక సంబంధమైన దురాశలను విసర్జించి రక్షణ సంబంధమైన ఈ కృపను ఏం చేయాలంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోవాలి? యేసుక్రీస్తు వారు ఎవరు ఒకరి కోసం చనిపోయాడా? చెప్పాలి. ఈ లోకంలో క్రైస్తవుల కోసమే చనిపోయాడు ఆయన? చెప్పండి మామూలుగా. పోనీ కాదు, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కోసం చనిపోయాడు. కానీ అది ఎప్పుడు అర్థమవుతుందంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తుని తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. అంతేనా?
అయితే ఆయన చనిపోవడానికి మీకు ఒక విషయం చెప్పాలి. మన లోకంలోకి ఎందుకు పుట్టాం? మన ఉద్దేశం చెప్పడం మామూలుగా సహజంగా మనిషి ఈ లోకంలో ఎందుకు పుడుతున్నాడు? భక్తి విషయం గురించి పక్కకు పెట్టి ఒకసారి, భక్తిపరుడు గురించి ఒకసారి పక్క పెట్టండి. సామాన్య మనిషి లోకంలోకి ఎందుకు వస్తున్నాడో? బ్రతకడానికే కదా. మంచిగా బ్రతికి తన జీవితాన్ని మంచిగా ఉండడానికే కదా. యేసుక్రీస్తు వారికి ఎందుకు పుట్టారు ఈ లోకంలో చెప్పండి? ఒక విషయం చెప్పనా, ఆయన వచ్చింది మరణించడానికే. ఈ మాట ఎలా ఉంది? మనం చనిపోవడానికి వచ్చామని అనుకోండి, మనతోటి ఎలా ఉంటుంది? మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి, నేను చనిపోవడానికి వచ్చానా? నేను చచ్చిపోవడానికి రావడం ఏంటి? మనం ఏదో చేయడానికి వచ్చామనుకుంటున్నాం. మామూలుగా అయితే మన సందర్భం, మన హృదయాల్లో ఏముందంటే, నేను ఏదో చేయడానికి వచ్చాను. ఏం చేయడానికి వచ్చావు నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిందో ఎందుకు తెలుసా? ఆయన మరణించడానికి వచ్చాడు. ఆ మరణంలో నా జీవితాలని లేవనెత్తడానికి, మన ఆత్మలను బ్రతికించడానికి, మనల్ని జీవంతో నింపడానికి వచ్చాడు. ఎంత గొప్ప ఆలోచన చూడండి. దాన్ని బట్టి మీకు అర్థం కావాలి కృప అంటే ఏంటో. పాపాత్ములమైన మన కోసం, ఒకప్పుడు పాపంలో బ్రతుకుతున్న మనము ఆయన రక్షించడానికి మన కోసం ఎలా వచ్చాడో తెలుసా? ఆయన ఈ పాప శరీరంతో వచ్చాడు. ఈ పాప శరీరం ఆయన వచ్చింది ఈ శరీరమే కదా. మనం ఏదైతే శరీర బాధలతో బాధపడుతున్నామో ఈ శరీరంతోనే వచ్చాడు. ఆయన ఏదో కొత్త శరీరంతో రాలా. చూడండి, ఆయన వచ్చాడు అనడానికి యోహాను సువార్త, ఆయన చనిపోవడానికే పుట్టాడంటండి బాబు. ఇదేం మాట అండి అసలు? దేవుని గురించి మాట్లాడుతూ చనిపోవడానికి పుట్టాడా దేవుడు? ఈ మాట మనకి ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన వచ్చింది నా కోసం చనిపోవడానికి. ఆయన చనిపోకపోతే నా జీవితానికి, నీ జీవితానికి ఏం లేదు, విడుదల లేదు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. చూసారా? ఆయన మంచి కాపరగా వచ్చాడంట. ఆయన రావడం దేనికోసమంటే ప్రాణం పెట్టడానికే వస్తున్నాను. మనలో ఈ భావన ఉండదే? ఎప్పుడు కూడా లోకంలోకి వచ్చినప్పుడు పోనీ క్రైస్తవులకి ఉందనుకోండి, క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, రక్షణ పొందాం, బాప్తీసం పొందాం. నేను ఈ దేవుని కోసం బ్రతుకుతున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? నీ బ్రతుకెందుకయ్యా అని క్వశ్చన్ వేసామనుకోండి, నేను దేవుని కోసమే బతుకుతున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎంతమంది ఉంటారో ఆలోచించండి. కష్టం కదా. ఈ మాటను బట్టి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు చూడండి, లోకాసు వార్త తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఎందుకు వచ్చాడంటే ఆయన పాపులను రక్షించడానికి. ఏమంటే పాపులను రక్షించాల్సిన అవసరం ఏంటంటే అంటాడు ఒక ఆయన అంటున్నాడు, పాపులు రక్షించడం ఏంటండి, తీసేయలే అంటున్నాడు. అలా చెబుతున్న అతను కూడా ఏంటి, పాపే. అవును కదా. నేను పాపిని కాదని నిరూపించుకుంటున్నాడు. అసలు ఈ లోకంలో పాపి కాని వాడు ఎవడని అడుగుతున్నాడు దేవుడు. ఎవడున్నాడయ్యా పాపి కానివాడు అని అడుగుతున్నాడు ఆయన. నిజమే, అతని జీవితంలో అతను ఆలోచించుకుంటే మాట ద్వారానో ఆలోచన ద్వారానో ఇతరులను బాధించి ఇబ్బంది పెట్టిన వాడుగా ఉండడా? అలాంటి వాడు పాపాత్ముడు కాడా? అందుకే అడుగుతున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడంట. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చూద్దాం. ఏమంటే ఏ వచనం ఆయన వచ్చిన రీతిని భక్తులు చెప్పినా, ఆయన మాట్లాడిన దేనికోసం వచ్చానంటే మీ అందరి కోసం నేను చనిపోవడానికి వస్తున్నాను, చనిపోవడానికి వచ్చానని చెప్తాడు ఆయన. చదవండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారు రావడానికి కారణం ఏంటంటే నశించిన దాన్ని వెదకి రక్షించాలి. ఎలా రక్షిస్తారు? ఎలా రక్షించగలడు ఆయన? ఆయన చనిపోకపోతే ఈ పాప భీతి మనిషిలో తీసివేసే నాదులు లేడు లోకంలో.
మనుషుడు ఒక మనిషి పాపాన్ని తీయలేడు. అందుకే ఆయన అన్నాడు, లోకంలోకి వచ్చింది ఎందుకంటే నశించిన దానిని, అంటే ఎవడో పాడైపోకూడదు, నశించిన దాన్నే రక్షించాలనుకుంటున్నాడంటే మంచిగా ఉన్న వాళ్ళు ఇంకేం చేస్తాడైనా? అర్థమవుతుందా? ఒక మాట అంటాడైనా, నేను పాపులను పిలవచ్చుతుంది కానీ నీతిమంతులను పిలవరాలేదంటాడు. అంటే అర్థం ఏంటి? నీతిమంతులు ఎలా బ్రతుకుతున్నారు? నీతిగా బ్రతకండి, మంచిదే. మరి పాపుల విషయంలో అయితే అనుకుంటారు కొంతమంది, కొంతమంది నీతిపరులు ఉన్నారు ఏమనుకుంటున్నారు. దేవుడు అంటాడో లోకంలో నీతిపరుడు కనపట్టలేదాక అంటాడు. ఎవడున్నాడో చెప్పమానండి, మీ హృదయం మీద చేసి చెప్పండి. అనగలమా మనం? ఆ ధైర్యం సరిపోద్దా? నిజంగా చెప్పండి. అది దేవుడు గురించి అర్థమైతే ఆ విషయాన్ని మీరు గ్రహించగలుగుతారు. అందుకంటున్నాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. అదే దేవుని కృప ఉద్దేశం ఏంటో చెప్పనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. ఏం చదువుతున్నారండి? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఏంటది? ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు, కానీ దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు ఏం చేయబడ్డాడు? దూతలేమో ఆయన కింద ఉండాలి. ఎవరో యేసుక్రీస్తు కింద ఏముండాలి? దూతలు ఉండాలి. కానీ ఏం చేయబడ్డాడంట? దూతల కంటే తక్కువ చేయబడ్డాడంట. ఎలాగా? ఆయన దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు. మరణాన్ని అనుభవించటం ఏంటండి? జాగ్రత్తగా ఆలోచించండి. మరణాన్ని అనుభవించటం ఏంటి? ఏదైనా సంతోషాన్ని అనుభవించడము బాగుంటుంది అనిపిస్తుంది. మరణాన్ని అనుభవించడం ఏంటి? ఆయన ఎందుకోసం? ఆయన అనుభవించగలిగాడు అనుకోండి, ఆయన మనకు చూపించాడు అనుకోండి, సులువు ఆ మార్గంలో ఆ స్థితిలో ఏమున్నదో మనకు అర్థమైపోద్ది. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లెగలేదనుకోండి, మనకి ఎన్ని చెప్పినా నువ్వేం చెప్పినా అర్థం కాదు, దాని విలువ ఉండదు. యేసుక్రీస్తు వారు చూపించాడు. చూడండి, ఎవరైనా ముందు పెద్ద ఒక పని నేర్చుకునేటప్పుడు కానీ ఏదైనా విషయంలో కానీ మనకు ఎవరైనా నేర్పుతూ ఉంటారు, ఇంక ఇది ఇలా చేయి, అది ఇలా చేయి. నేర్పినోడికి ఏం తెలుసు? ముందు తెలుసు పని, అతనికి ఇంకొక అతను నేర్పుతాడు. అలా నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళే. అయితే మరణాన్ని జయించడం అంటే, మరణంలో విడుదల పొందడం అంటే, ఇది ఎవరి ద్వారాగో మనకు తెలుసుకోవాలంటే మనుషులైతే దీన్ని జయించలేరు. అందుకే ఆయన మరణం ద్వారా జయించి, దాన్ని మరణాన్ని అంట ఏం చేశాడు? అనుభవించి, మరణాన్ని అనుభవించినట్లు మనకి అనుభవాన్ని నేర్పుతున్నాడు. ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను, మీరు కూడా లేగలరు. ఎలా లేగలరో తెలుసా? నేను ఇచ్చే కృప ఆధారం చేసుకొని. అసలు ఇంతకీ కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది మనకి రోజు? కృపను అంటే దేవుని యొక్క ప్రేమ, ఆయనకున్న మనల్ని రక్షించే విధానము, లేకపోతే మనల్ని కాపాడడానికి లోకంలోనికి ఆయన వచ్చాడు అని చెప్పడం బాగానే ఉంది. అయితే కృప ఏం చేస్తుంది? ఈరోజు మనకి సంఘంగా వచ్చాం, దేవుని దగ్గరికి వచ్చాం, నేర్చుకుంటున్నాం. ఏం చేస్తుంది కృప? ఏం చేస్తుందో తెలుసా? బోధిస్తుంది. ఏం చేస్తుంది? ఏం బోధిస్తుంది? కృప బోధిస్తుంది, మంచిదే. ఏం బోధిస్తుంది? మామూలుగా లోకంలో మనిషి ఏదైనా తప్పు చేస్తే చట్టం కానీ లోక చట్టాలు కానీ ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. సహజమే అది. అయితే దేవుని కృప ఏం చేస్తుందో తెలుసా? శిక్షను, మనిషిని చేసిన తప్పును క్షమించి, అంటే క్షమించింది కదా అని మళ్ళీ తప్పు చేయమని కాదు, తనలో వచ్చిన ప్రవర్తన, నీతి ప్రవర్తన మార్పు చెప్పేది. అందుకంటాడు, భక్తిహీనతను దురాశ నుండి విసర్జించే విధంగా మనకి బోధిస్తుంది. ఏంటి? కృప. ఏం బోధిస్తుంది? భక్తిహీనత అను దురాశ నుండి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి, విసర్జించాలి దాన్ని అంట. దేన్ని? దురాశను విసర్జించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో చదువుదాం.
అదే అంటాడు, ఇందాక చదివాం కదా మనం, మళ్ళీ చదువుదాం. కింద లైన్, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడిని యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకంలో ఎదురు చూచుచు, ఏంటి ఎదురు చూచు? ఆయన ఇచ్చిన రక్షణ లేకపోతే ఆయన ఇచ్చిన కృపను మనం వినియోగం చేసుకుని మనం మంచి జీవితాన్ని బ్రతుకుతూ ఈ లోకంలో ఉన్న వాటిని విసర్జిస్తూ, ఏది శారీరక సంబంధమైన ఆశల్ని, అప్పుడు అంటున్నాడు ఎలా బ్రతకమంటున్నాడో తెలుసా? స్వస్థ బుద్ధితోనూ. ఏం బోధిస్తుందో తెలుసా? కృప. నువ్వు ఎలా బ్రతకాలంటే స్వస్థ బుద్ధితో బ్రతుకు. ఇంకెలా బ్రతకమంటుంది? నీతితోనూ భక్తితోనూ బ్రతికి చుండవలెనని. ఏంటండి నీతితో బ్రతకటము, భక్తితో బ్రతకటము? ఏంటదంటే మనకు కృప చూపించే బోధ ఇదై ఉండొచ్చు. అయితే ఈ ఈ ఈ కృప చూపించే బోధ ప్రకారం మన జీవితంలో ఏమైనా బ్రతకాలో తెలుసా? నా దేవుడు నా కోసం రాబోతున్నాడు, నిరీక్షణ కలిగి బ్రతకాలి. నా దేవుడు నా కోసం రాబోతున్నాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, ఆయనతో పాటు నేను ఉంటాను. ఇది ఏంటో చెప్పనా? కృప చెప్పే బోధ. కృపను గురించి మనం తెలుసుకున్న వారిగా మనం నేర్చుకునే బోధ. మనం జీవించాల్సిన రీతిని చెబుతున్నాడు దేవుడు తన కృప ద్వారా. అయితే కృప మనం ఎలాంటి మాటలు, ఎలాంటి బ్రతుకు, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో మనకు చాలా విషయాలు దేవుడు ఈ మాటల్లో నేర్పిస్తున్నాడు. ఎలా అనగా 11వ వచనం, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప విసర్జించి శుభప్రదమైన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికిచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించి సత్క్రియ ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏమండి నిజంగా ఎందుకు యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోవాలి? ఎందుకు చనిపోవాలి? మొదటగా మనం చేసిన పాపాలను బట్టి. అయితే ఒకసారి ఆ పాపాలను బట్టి దేవునికి మనకి ఏమి ఏర్పడిందో తెలుసా? రోమిలికి రాసిన మొదటి అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకంలో నుండి. ఎందుకు తన కృప చూపించాల్సి వచ్చిందో తెలుసా? మనపై ఏముందో తెలుసా? సమస్త దుర్నీతితో మనం ఏమైపోయామంటే దేవుని కోపానికి అర్హులమైపోయాం. దేవుని కోపానికి భరించాల్సిన పరిస్థితి వచ్చేసింది. నిజంగా దేవుని కోపం మనం తట్టుకోగలమంటారా? మీరు తట్టుకోలేరు, మనం తట్టుకోలేమనే క్రీస్తు మన కోసం ఏం చేశాడో తెలుసా? సిలువలో బలియాగం ద్వారా మనకేం చేశాడు? విడుదలనిచ్చాడు. అది చెప్తుందే కృప, అది బోధిస్తుంది కృప. అందుకే అంటున్నాడు మీరు ఏం చేయాలంట? సమస్త దుర్నీతి నుండి విడుదల పొందాలి. ఏమంటే దేవుని కోపాన్ని తగ్గించేది ఏంటి? మళ్ళీ దేవుని కోపాన్ని తగ్గించేది ఏంటి? మనం ఎలా తగ్గించగలం? మనకు ఆలోచన ఏమనుందా? మళ్ళీ దేవుని కోపాన్ని తగ్గించడానికి కూడా ఏర్పాటు ఎవరు చేయాలి? మనకేం తెలుసు? మనకి ఏ ఆలోచన ఉంది? మనం చేసేసుకోవటానికి అసలు మీరు చెప్పడం పోని ఫ్యూచర్లో ఇలాంటివి చేయాలి దేవుడు అని ప్రణాళిక మీ ఆలోచనతో. ఇహ సంబంధమైనది కాదు, పర సంబంధమైన ఆలోచన చెప్పండి. రక్షణ విషయంలో దేవుని మానవుడిని రక్షించడానికి, మానవుడిని కాపాడడానికి ఒక ప్రణాళిక చెప్పండి. మీరు ఏమీ తెలియదు. మనకి ఏర్పాటు ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. దేవుడే చేసి దేవుని కోపాన్ని తగ్గించుకొని మళ్ళీ మన కోసం తన కృపను చూపి బలిని అర్పించి, బాబ్బా ఎన్ని కారణాలు ఎన్ని ఉన్నాయి. దేవుడిని ఎందుకు ఒప్పుకోవాలి, దేవుడిని ఎందుకు నమ్మాలని అని అడగండి. ఇప్పుడు ఈ కారణాలన్నీ మీరు ఆలోచించి దేవుడిని నేను ఎందుకు నమ్మాలని అడిగితే మీకు అర్థమైపోద్ది. అవునా? నేను ఎందుకు నమ్మాలి దేవుణ్ణి అని అడిగితే నీ జీవితంలో అన్నీ చూసుకుంటే
నీ జీవితానికి దేవుడిచ్చే భరోసా, నీ జీవితానికి, నీ బ్రతుకుకి. ఏమంటే ఎలా బ్రతికినా మనిషి ఈ లోకంలో మరణించాలి. మరణాన్ని విడుదల చేయగలిగితే ఎవ్వరూ చేయలేరు, అది క్రీస్తు తప్ప. అందుకే చాలామంది ఎలా అయిపోరు తెలుసా? భక్తిహీనులుగా అయిపోతున్నారు, భక్తిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు. భక్తిహీనుడు దేవునికి ఇష్టడు కాడు. చూడండి 50వ కీర్తన 16వ వచనం 17వ వచనాన్ని చదువుదాం. అంటే భక్తిహీనత అంటే దేవుని గురించి తెలుసుకోకపోవడం, దేవునికి దూరం అయిపోవడం, ఇవన్నీ ఉంటాయండి. 50వ అధ్యాయం 16, 17 వచనాలు. ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను నీ వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసి ఉన్నావా? వేసదవు. ఎలా అయిపోయాడు భక్తిహీనుడు? ఎలా ఉంటాడో దేవుని మాటను పట్టుకుని. అంటే కొంతమంది వేదాలు వల్లిస్తారంటారు చూడండి, మాటలు మంచి మాటలు చెప్తారు. ఏంటి విషయం ఏమో, వాళ్ళ జీవితం ఏమో, లోపల వాళ్ళ హృదయం చూస్తే మొత్తం అంతా కుళ్ళే, మొత్తం అంతా దరిద్రమైన వాసన కొట్టే జీవితపు మాటలే. పైకి ఏమైనా కనపడతారు, నేను గొప్పోడు, మా మాటలు ఏంటంటే నా అంత మంచి వ్యక్తి ఎవరు లేడని మా మాటలు అలా ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నీ జీవితం ఎలాంటిదో తెలుసా? నీ బ్రతుకు ఎలాంటిదో తెలుసా? ఇదిగో ఇక్కడ అంటున్నాడు, నువ్వు దిద్దుబాటును సహించుకునే భక్తిహీనుడివి. భక్తిహీనుడికి ఏముండదో తెలుసా? దిద్దుబాటు చేసుకునే జీవితం ఉండదు. ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు, నా జీవితంలో ఈ లోపం ఉంది, నేను మార్చుకోవాలి అనే భక్తిపరమైన మనస్సును ఏర్పాటు చేసుకోలేకపోతూ ఉంటారు. అందుకే అంటున్నాడు, భక్తిహీనుడు ఏం చేస్తారంట? భక్తిహీనుడు సామెతల గ్రంథం చాలా బాగా చెప్తారండి. ఒక మాట చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం చాలా విషయాలు ఉంటాయి సామెతల గ్రంథంలో భక్తిహీను గురించి. అయితే ఒక వచనాన్ని మనం చూద్దాం. 11వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. యథార్థవంతుల నీతి వారి మార్గము సరళము చేయును, భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. భక్తిహీనుడు ఏమైపోతాడంట? తన భక్తిహీనత చేతనే. దేవుడు లేడు, ఏం లేడు. ఏమైంది? భక్తిహీనత. ఏం జరుగుతుంది లాస్ట్కి? దేవుడు లేడు అన్న నువ్వు ఆఖరికి ఆయన దగ్గర ప్రత్యక్షమైన తర్వాత, ఆఖరి నీ మరణాంతరం ఆయన ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, నీకు మొత్తం కళ్ళు ఉన్న మబ్బులన్నీ చెడిపోతాయి, మబ్బులన్నీ ఇడిపోతాయి నీకు. 8వ వచనంలో కూడా చూడండి ఏమంటున్నాడు, నీతిమంతుడు బాధ నుండి తప్పింపోడును, భక్తిహీనుడు బాధల పాలగును. కృప ఏం చెప్తుందంటే నువ్వు భక్తిహీనుడిగా బ్రతకొద్దు. ఈ రోజుకైనా తెలిసింది దేవుని గురించి నీకు. నీ మార్పు ఎప్పుడు? నీ బ్రతుకు ఎలా మార్చుకుంటావు? నీ బ్రతుకు మార్పును దేవుడు కోరుతున్నాడు. అందుకే నీ మీద ఇంకా 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 కృపను చూపిస్తూనే ఉన్నాడు, ఎప్పుడు మారుతావా అని. ఇది వింటున్న ప్రతి వ్యక్తితో మాట్లాడుతున్నాడు ఈ మాట. ఎవరికో అని అనుకోకండి. మనం వింటున్నాం, మనలో ఏమున్నాయి? ఎవరికో ఇది నాకు ఇది పక్కకు పెట్టేద్దాం అని అనుకోము. అనుకునే మనస్తత్వాలు మన మనస్తత్వాలు ఎవరికి తెలుసు? నాకంటే మీకంటే ఎవరికి బాగా తెలుసు? ఆయనకి తెలుసు. ఎందుకు? మన హృదయాలను ప్రతి క్షణం చూస్తున్న, పరీక్షిస్తున్న దేవుడు ఆయన. శక్తి ఎలాంటిదంటే నీ హృదయపు తలంపుల లోనికి వెళ్ళి మాట్లాడగలడు ఆయన. ఏమండి చూడండి, ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. యాకోబు పత్రిక. చాలామంది ఏం చేస్తామంటే మనకున్న వాటిని కప్పిపెట్టేసుకుంటాం. మనం చేసే మన భక్తిహీనతని, భక్తిహీనుడిగా బ్రతుకుతూ మనం చేసే క్రియలను పక్కకు పెట్టేస్తాం. అయితే భక్తిహీనత ఏం చేస్తుందో తెలుసా? పాపాన్ని ఒప్పుకొనివ్వదు, తప్పుని చెప్పనివ్వదు. ఉదాహరణ ఎవరున్నారు భక్తిహీనుడిగా మనకి? భక్తిహీనుడిగా ఎవరు కనపడతారు బైబిల్లో? మొట్టమొదటి భక్తిహీనుడు ఎవరు? మొట్టమొదటి భక్తిహీనుడు ఎవరు? భక్తిహీనుడి గురించి మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా కనిపించే వ్యక్తి ఎవరు బైబిల్లో? ఆదాము. ఎలాగా? మొట్టమొదటి ఉన్న వ్యక్తే భక్తిహీనుడు అయిపోయాడు. ఎలా? అయ్యా ఏది నువ్వేం ఎక్కడున్నావు రా అంటే, ఎక్కడ? కొమ్మల చోటును దాక్కున్నానయ్యా. ఏమైంది?
నేను తినొద్దన్నా తిన్నావా? అబ్బబ్బే తిన్నానండి అంటలా. ఏమంటాడు? నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఇచ్చిందయ్యా. డైరెక్ట్గా నేను తిన్నాను, నన్ను క్షమించినాయనా. ఏం జరిగిందో తెలిసినప్పుడు తర్వాత చెప్పొచ్చు కదా. పోనీ మనిషి ఏమైపోయాడంటే భక్తిహీనత అధికారం చేసి తన మనసుని, తన ఆలోచనను చంపేసి మొత్తం దేవునితో ఉండాల్సిన జీవితాన్ని కబలించి పక్కకు పడేద్దామని ప్లాను. ఇలాంటి మనస్తత్వం ఎవరిదంటే మనిషిదని దేవుడు చెప్తున్నాడు. దేవుడికి తెలీదా వీళ్ళ గురించి? తెలుసండి, పరీక్షిస్తాడు అంతే దేవుడు. ఈరోజు నీ గురించి నా గురించి తెలీదా? తెలుసు. నీవు నన్ను ఎలా ఉంటామో మన జీవితాలన్నీ తెలుసు. కానీ నువ్వు మార్చుకోవాలని ఈరోజే కాదు, మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతిరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నువ్వు మార్చుకుంటావని. అందుకే ఒకవేళ దురాశ కలిగి పాపంతో దేవుని ఎదుట నిలబడలేని స్థితిలో నీ బ్రతుకుంటే ఏమవుతుందో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏర్చబడి మరల కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము కనును. జరిగిందా? ఇది జరిగిందా? దేవుడు తినొద్దన్నాడు, ఎవరో వచ్చి చెప్పారు, సాతాను వచ్చి చెప్పింది, తినేశారు. ఏమొచ్చింది? ఏ ఆశ వచ్చింది వాళ్ళకి? ఈ ప్రాంతంలో అన్నీ తినేయి, కానీ ఒక్కటి నీకు ఆజ్ఞాడుతున్నాను, ఇది మాత్రం ముట్టుకోవద్దు అన్నాడు. వాళ్ళకి ఏమొచ్చింది? ఎవరో వచ్చి చెప్తున్నారు, ఎవడో వచ్చాడు కాబట్టి నేను పాడైపోయాను అంటే ఊరుకోడు దేవుడు. నీతో అందుకే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని? ఎవరో చెప్తే నువ్వు మారో, ఎవరో చెప్తే వాని మాటలు నువ్వు అనుకుంటావు. ఎవరో ఒకరు నీకు చెప్తుంటే నువ్వేమనుకుంటావంటే నువ్వు నాకు చెప్పొచ్చావేంట్రా అంటాం. కానీ దేవుడు నీతో మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? ఎవరు చెప్పినా నువ్వు వినమని ఆయనకి తెలుసు. అందుకని అంటున్నాడు, నేనే నీతో చెబుతున్నాను. ఏమని? నువ్వు మార్పు చెందాలని. ఆశ కలిగి ఆ పండు తిన్నారు, ఎవరో మాట విన్నారు, దేవుని మాట వినలా. ఎందుకు వినాలి? అసలు ఆలోచించండి. ఈరోజు మనిషి కూడా దేవుని మాట వినకుండా ఈరోజు ఇంకా దేవునికి దూరంగా ఉండడానికి కారణాలు అయ్యే. ఇవన్నీ మన పాత నిబంధన, కొత్త నిబంధన, యేసుక్రీస్తు పాత నిబంధనలో ఇశ్రాయేల్ ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? అసలు వాళ్ళు ఏంటో తెలియదు ఇంకా వీళ్ళకి చాలామందికి. అందుకే వ్యర్థకరమైన జుభుక్షాకరమైన మాటలు మాట్లాడుతూ దూషిస్తున్నారు మతోన్మాదులు. అవునా? అర్థం కాకండి. దేవుని ప్రణాళిక అర్థం కాలేదండి. దేవుని గురించి ఇంకా వాళ్ళ మనసుకి ఎక్కలేదండి. ఎప్పుడు ఎక్కుతుంది అంటారు? అందుకే అన్నాడు, వాళ్ళని భక్తిహీనులుగా బ్రతకొద్దు. అలాంటి వారిని చూసి మీరు మార్పు చెందలేదా? క్రైస్తవులుగా బ్రతుకుతున్నామా? సరిపోదు. మీరు కృపను అనుభవిస్తున్నారు కాబట్టి ఆ కృపకు తగిన జీవితాన్ని మీ బ్రతుకులో కనిపరచాలంటున్నాడు దేవుడు. చదువుదాం. 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. జరిగిందా లేదా? అప్పుడు ఎప్పుడూ జీవించే స్థితి ఇచ్చాడు దేవుడు ఆదాముకి. దురాశ వచ్చింది, పాపం ఎంటర్ అయ్యింది. దురాశతో ఏమొస్తుంది? మీకు పాపం వస్తుంది. ఒకవేళ దురాశ కలిగి మన జీవితాలు ఏదైనా చేస్తున్నామంటే దాని వెనకుండా చేసేది ఎవరో తెలుసా? పాపం చేస్తుంది. అంటే మీరు పాపంలో పడిపోవడానికి అది కారణం అవుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు. దురాశ ఉండకూడదండి, ఆశ ఉండొచ్చు. దురాశ మంచిది కాదంటున్నాడు దేవుడు. ఇక్కడ చెప్తున్నాడు ఏమని? చాలామంది అంట దేవుని కృపను అనుభవించేవారుగా లేరు. ఎందుకు? తన పాపపు స్వభావాలను బట్టి, పాపపు మూలాలను బట్టి తన జీవితాల్లో ఆ పాపాన్ని బాగా ఏం చేస్తున్నారంటే ఫాలో అయ్యేవారుగా వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి పట్టించుకోవట్లా, దేవుడి గురించి చెప్పబడుతున్నా వింటలా. వినాలి. ఇక్కడ అంటున్నాడు, ఒక రాజు తన కాలంలో చాలా మంచి పరిపాలన అందించాడు అంటాడు. చాలా మంచి పరిపాలన అందించాడు. చాలా తక్కువ వయసులో వచ్చాడు పరిపాలన అందించడానికి. ఆ రాజు కాలంలో మరి అందరూ ఎలా ఉండాలి? మంచి పరిపాలన అందించి దేవుడికి ఇష్టంగా అతను బ్రతుకుతున్నప్పుడు కింద పరిపాలక ప్రజలు ఎలా ఉండాలి? కానీ చాలామంది గమనించుకోరు కదండి. మంచి పరిపాలనలు ఎవరో గమనించుకోకుండా ఉంటారు. చూడండి ఒకసారి దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం
మొదటి వచనం నుంచి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 34వ అధ్యాయం మొదటి వచనం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. యోషియా అనే వ్యక్తి ఏ సంవత్సరంలోకి వచ్చాడంట ఏలడానికి? అతని వయసు ఎంత? 8 ఏండ్ల వాడై. తర్వాత ఎలా బ్రతికాడో తెలుసా? అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే. ప్రతిదానికి దేవుని యాడ్ చేసుకుంటున్నాడు. ఎవరు? యోషియా. అందుకే ఆయన పరిపాలన కాలంలో చాలా బాగున్నారు ప్రజలు. ఆయన పరిపాలన కాలంలో దేవుని మంచి మంచి సంస్కరణలు చేసి వాళ్ళని బలపరిచాడు. అయితే వాళ్ళు ఏం చేశారో తెలుసా? అతని పరిపాలన కాలంలో కూడా వాళ్ళు ఎలా బ్రతికారో తెలుసా? ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ విషయం చెప్తున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా. ఇక్కడ ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ద్రోహిణియగు ఇశ్రాయేలు చేరిన కార్యములు. ఇశ్రాయేలు అంటే ఒక వ్యక్తి కాదు, అప్పటికి జనాంగం. వాళ్ళందరూ చేసే కార్యాలను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఏర్పరచుకునే జనం కదా అన్నాడు. నేను ఏర్పరచుకునే జనాంగానికి పరిపాలకుడు, మంచి పరిపాలకుని ఇచ్చాడు. అతనేమో మంచి పరిపాలన చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? కింద తండ్రి చదవండి, కింద ఉన్నతమైన ప్రతి కొండ మీదను ప్రతి చెట్టు క్రిందను పోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుడు కాని దానికి ఏం చేస్తున్నారంటే ఆరాధనలు చేస్తున్నారు. దాన్ని అక్కడ అలా మాట్లాడాడు, వ్యభిచారం అని. బైబిల్లో వ్యభిచారం 2 రకాలుగా చెప్తుంది. శారీరక వ్యభిచారం ఒకటి ఉంది, రెండవది దేవుని కాని దేవునికి పూజించడాన్ని బట్టి కూడా ఏమంటాడో తెలుసా? దాన్ని వ్యభిచారంగానే ఇచ్చాడు. ఇక్కడ అదే. ఇశ్రాయేలు అంటే ఒక స్త్రీ కాదు, ఇక్కడ జనాంగం అందరూ, స్త్రీలు పురుషులు అందరూ వస్తారు దాంట్లోకి. వాళ్ళు ఎలా ఉన్నారంట? మంచి పరిపాలకుని కాలంలో చెడు చేస్తున్నారంట. ఈరోజు యేసుక్రీస్తు వారు మంచి పరిపాలన అందిస్తూ మనల్ని రక్షించడానికి వస్తుంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నువ్వెవడో, ఏదో దేశానికి సంబంధించినోడు, మాకెందుకు నువ్వు కదా, ఇలాంటి మాటలు ఉన్నాయా? దేవుని కృపను ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు నిరర్ధకం చేసేస్తున్నారు. మరి దేవుడు వదిలేస్తారంటరా? మనకేమిటంటే మన ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. ఇది ఇన్స్టెంట్గా జరిగిపోవాలి మనకి. ఇప్పుడు కోపడ్డామనుకోండి, వెంటనే అది అయిపోవాలి. దేవుని అలాంటి వాడు కాదండి. ఆయన కృప అన్నాడు. అందుకే జాలి కూడా కాదు. జాలి దయ అంటే మనుషుల్లో ఉందేమో, మనుషులు ఎంతో కొంత కనబడుతుంది. ఆ పేరు పెడితే దేవునికి మనుషుల తత్వం లాంటివి తత్వం అయిపోద్ది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అందుకే కృప అనే ఉన్నతమైన మాట చెప్తున్నాడు. చదవండి, కీర్తన గ్రంథము 50వ కీర్తన 16వ వచనం చదువుదాం. భక్తిహీనులతో ఏమని చెప్తున్నాడు? సెలవిస్తున్నాడంటే ఏమని? నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? ఎందుకంటున్నాడో తెలుసా? వాళ్ళు బ్రతకట్లా. నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కాదా? చూసావా ఏం చేస్తున్నారు మీరు? ఇంతకీ ఏం చేస్తున్నారు వీరు? దేవుని మాటను ఏం చేస్తున్నారంట? పక్కకు పెడుతున్నారు. ఎదురుగుండా పెట్టుకుని బ్రతకాలంట. ఎదురుగుండా అంటే తన జీవితంలో అవలంబిస్తూ బ్రతకమంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. సైన్యంలో గతుపదగు ఇశ్రాయేలు యొక్క దేవుడులకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి.
ఎందుకు దిద్దుకోవాలి? దిద్దుకోవడం అంటే సరి చేసుకోండి. ఎందుకు? మీ జీవితాలు బాగోలే, మీ బ్రతుకులు బాగోలేదు, అవి నాకు ఇష్టమైనట్టుగా కనపట్లే. అసలు అలాంటి దిద్దుబాటు అసహ్యం అంట వీళ్ళకి. ఎలాంటిది దిద్దుబాటు? మనుషులకి ఎలాంటిది? అసహ్యము అంటున్నాడు. ఏమండి, బుద్ధికి రోగం వచ్చిందనుకోండి, మనం ఏం చేయలేమో తెలుసా? దేవుడి కృపను అనుభవించలేము. దేనికి రోగం వస్తే వినలేదు సరిగ్గా మీరు, అది నిద్రపోతున్నారు. ఏమన్నానో మీరు మళ్ళీ వెంటనే చెప్పలేకపోతున్నారు. దేనికి రోగం వస్తే దేవుని అర్థం కాదు మనకి. దేనికి రోగం వస్తే దేవుని యొక్క కృప అర్థం కాదు. బుద్ధికి రోగం వస్తే, ఏ బుద్ధి అది? మనిషి బుద్ధి. ఎలాంటిది మనిషి బుద్ధి? ఎలాంటిది? కుక్క తోకర లాంటిది. అందుకే అంటున్నాడు, మనిషి బుద్ధికి రోగం వచ్చిందనుకోండి, నీకు దేవుని కృప అర్థం కాదు. అందుకే చాలామందికి ఈ రోజుకి అర్థం కాకుండా ఉండడానికి కారణాలు అవండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలను నాకు కనబడకుండా తొలగించండి అని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళమనుకోండి, రేపు బండి కొన్నా ఏదో కనపట్టలేదా, అది ముసుకేసి ఓ పక్కన ఇట్టాను అన్నట్టుగానా? ఏదో కారు కొన్నామంట కదా, ఏదో కనపట్టలేదా, అంకో షెడ్లో పెట్టాను కనపట్టలేదా ముసుకేసి అన్నట్టుగానా? కనబడకుండా అన్నాడంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా గమనించండి. దాచిపెట్టుకోమని కాదు విషయం, అది కనబడకుండా చేసుకోండి అంటున్నాడంటే అర్థం ఏంటి? మళ్ళీ ఒకసారి చదువుదామా మాట. 16వ వచనం. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. తీసేయండి. దాచిపెట్టుకోవద్దు, మూసి పక్కకు పెట్టుకోవద్దు. కావలసినప్పుడు తీసుకుని మళ్ళీ వాడుకుని పక్కకు పెట్టేసేలాగా ఉండొద్దు. ఎందుకని? కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి. ఏం చేయాలి? కృపను పొందుకున్న మనం ఏం చేయాలి? ఇక్కడ అంటున్నాడు, న్యాయము జరిగించి జాగ్రత్తగా విచారించి హింసించబడే వారిని విడిపించండి. ఏం చేయాలి తెలుసా? మనం న్యాయం జరిగించాలంట. న్యాయం జరిగించి ఎవరైతే బాధపడుతున్నారో, ఏ బాధ అది? ఏ బాధ? పాపం అనే బాధ. ఆ బాధపడిపోయి ఉన్నారు, వాళ్ళకి తెలియట్లే. వాళ్ళు ఏమనుకుంటారు? మాకు బాధలు ఏం లేవు. మనకేం చెప్తారు? ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేయమని ఏం చెప్తారు? అయ్యా మాకు కాలు నొప్పి ఉంది, పంటి నొప్పి ఉంది, కన్ను నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి వస్తుంది, వీటి కోసం ప్రార్థన చేయండి, జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి అంటారు. నాలో పాపం ఉందయ్యా ప్రార్థన చేయండి అడిగి వాళ్ళు ఎవరు ఉంటారా? ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? పాపము గూర్చి అంటున్నాడు. ఆ పాపం అంట ఏమండి? తండ్రి లేని వారికి పాపం నుంచి విడుదల చేసి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఏలాగు మన సెలవిచ్చుచున్నాడు, ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మనము వివాదము తీర్చుకుందాము. ఎలా అయిపోయినాయి అంట చెప్పండి? ఏమంటాడు ఇక్కడ? మనతో చెప్తున్న మాట ఏంటి? చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. చాలామంది ఓ మాట అంటుంటారు, ఇబ్బందులు మేము చాలామందిని కాపాడుతున్నాం, మేము అనాథాశ్రమం నడుపుతున్నాం, మేము చిన్నపిల్లలు పేద పిల్లల్ని పోషిస్తున్నామంటారు. పోషించమని ఎలా చెప్పాడు తెలుసా? అక్క మాట ఏమన్నాడు? నీతి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, కింద తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షంగా వాదించుడి. అంటే ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు చేస్తున్న కార్యక్రమం, చేస్తున్న పని వ్యాపారంగా చేయొద్దు. ఈరోజు చాలామంది వ్యాపారంగానే చేస్తున్నారు. ఇదిగో నేను ఇది చేస్తున్నాను అని చెప్పుకుంటాం, ఇదిగో ఈ పని చేస్తున్నాను, దానికోసం మీరు ఏమైనా చేస్తారో నాకు చేయండి ఉన్నారా? మరి ఏమంటున్నాడు వాళ్ళ గురించి? వాళ్ళు కృపను అనుభవిస్తున్న వారుగా దేవుడు ఎంచట్లేదు అంటున్నాడు ఇక్కడ. కృపను అనుభవించేవారు ఏం చేస్తారంటే దేవుని విషయంలో జాగ్రత్తగా చేసేదాన్ని
వ్యాపారంగా మలుచుకోరు. ఈరోజు చాలామంది అదే ఉందండి లోకంలో, అదో పెద్ద బిజినెస్. ఏది విధవరాండ్రలు, పేదవారును ఏదైనా వాళ్ళకి సహాయం చేయటం, వాళ్ళని పోషించడం ఏంగా చేస్తున్నారు తెలుసా? బిజినెస్గా చేస్తున్నారు. ఇలా చేయొద్దు అంటున్నాడు ఇక్కడ దేవుడు, అది చెప్తున్నాడు ఈరోజు. అయితే అందుకే అంటున్నాడు, యాకోబు రాసిన పత్రిక తీద్దాం, 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను ఏంటంట, నీ కృపను వినియోగించుకునేవాడుగా. ఈరోజు నీ కృప బోధించేది ఏంటంటే, నీ బ్రతుకును దేవుని కృపలో మార్చుకున్నవాడుగా నీ బ్రతుకు ఎలా ఉండాలి తెలుసా? ఇతరులకు సహాయపడే విధంగా ఉండాలి. అది నీతి న్యాయాలతో కలిగినదే ఉండాలి. నిన్ను నువ్వు కనుబరుచుకునే విధంగా ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ. నిన్ను నువ్వు గొప్ప చేసుకునే విధంగా ఉండకూడదు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే చాలామంది అలా అయిపోయారు. దేవుని ఆజ్ఞను మీరిన వారు బైబిల్లో ఉన్నారా? దేవుడిచ్చిన కట్టడను అసలు తూచ తప్పకుండా చేసిన వాళ్ళు ఉన్నారా? మొదటి వ్యక్తి అయితే తప్పిపోయాడండి. ఎవరు లేరంటారా? ఉన్నారండి. దానియేలు గ్రంథం తీయండి ఒకసారి, 1వ అధ్యాయం. నేను ముగించేస్తాను ఇంకా. 1వ అధ్యాయం దానియేలు గ్రంథం. ఇది మనకు చెప్పేది ఏంటంటే, యేసేపు ఒకరు, దానియేలు ఒకరు దేవుని మాటను ఏమాత్రం తీసివేయలేదండి వాళ్ళ జీవితాల్లో. భక్తికి తగినట్టు కరమైన జీవితాన్ని వాళ్ళు జీవించారు. 1వ అధ్యాయం 5వ వచనం. మరియు రాజు తాను భుజించు ఆహారంలో దానియేలుకి, ఇక్కడ 4 ఉన్నారు వ్యక్తులు. ఎవరో? దానియేలు, ఇంకా హనన్య, మిషాయేలు, అజర్య. ఈ 4కి అక్కడ ఒక ఆజ్ఞ వచ్చింది. ఆయన కాలంలో ఉన్న రాజు వాళ్ళు తీసుకొచ్చి నా సముఖంలో పెంచి ఆ రాజు తిని భోజనంలోనికి వారికి పెట్టాలి. మరి ఆయన ఏం తిన్నాడో మనకు తెలియదు, కానీ దానియేలు అంటాడు, అక్కడ ఆ భోజనాలు పెట్టే వ్యక్తితో మాట్లాడతాడయ్యా, మేము అవి తినడానికి నేను అర్హుణ్ణి కాదు, నన్ను తినొద్దని దేవుడు చెప్పాడు. తినొద్దన్న పండేమో ఆయన తిన్నాడు. ఎవరో? ఆదాము. తినొద్దన్న దాన్ని దూరపరుచుకున్నాడు దానియేలు. లేవికాండ గ్రంథం 11వ అధ్యాయం చదివితే మీకు తెలిసిపోద్ది ఏమి తినాలని ఇశ్రాయేలుకి చెప్పాడో, ఏమి తినొద్దని చెప్పాడో. మీరు వెళ్ళి చదవండి ఇంటికి వెళ్ళి. లేవికాండము 11వ అధ్యాయంలో అంతా ఉంటుంది, ఏమేమి తినాలో ఏమి తినొద్దు వాటి ప్రకారాన్ని చూడండి. లేవికాండం ఎక్కడ? ఆదాము తర్వాత మోషే కాలంలో రాస్తున్న మాటని దానియేలుకి మోషేకి కాలం చాలా ఉంది, వందల సంవత్సరాల కాలం ఖాళీ ఉంది, గ్యాప్ ఉంది. అయినా కూడా ఏం వదలలేదైనా దేవుని మాటను ధిక్కరించలేదు. అంటే దేవుడు మాటను ధిక్కరించిన వారు ఎలా ఉన్నారో బైబిల్లో, ధిక్కరించిన వారు పొందుకున్న జయాలు కూడా బైబిల్లో ఉన్నాయి. దేవుడు చెప్పాడు. ఈరోజు మీరు నేను తన కృపను పొందుకున్న వారంగా దేవుని ఎదురు బ్రతుకుతున్నాం కదా. దానియేలు వలె, యేసేపు వలె మన బ్రతుకుందనుకోండి, దిద్దుబాటు చేసుకుని మన బ్రతుకుందనుకోండి, వాళ్ళు అసలు చెయ్యలేదు తప్పు, మనం దిద్దుబాటు చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ముందు మన బ్రతుకంతా పాపంలోనే బ్రతికింది. ఇప్పుడు దిద్దుబాటు చేసుకున్న మనం ఎలా ఉండాలంటే, వాళ్ళు జ్ఞాపకం చేసుకుని మన బ్రతుకుని సరిదిద్దుకోవాలి. ఎందుకు? కృపలో నీకు వచ్చే జీవితాన్ని, కృపతో దేవుడు నీకు ఇచ్చిన బ్రతుకుని నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. లేదనుకోండి, కృప ఏమైపోతుందో తెలుసా? నీకు తర్వాత జీవితంలో, రాబోయే జీవితంలో నీకు ఏమైపోతుందో తెలుసా? ఇప్పుడున్న కృప అప్పుడు శాపంగా మారిపోద్ది. ఎందుకు? ఇప్పుడు ప్రేమపరుడిగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, నేను రక్షించడానికి మాటలు చెప్తున్నాడు. అప్పుడు ఏముండవు, తప్పించే నాదుడు ఉండడు. ఈ శాపం నీకు ఇప్పుడు ఎంత గొప్పగా ఉన్నదో అప్పుడంత భయానకంగా మారిపోబోతుంది. అందుకే నీకు హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎప్పుడు కృపను గురించిన మాటను ఎప్పుడు కూడా మనం దూరపరుచుకోకూడదు. కృపను గురించిన మాటలు ఎప్పుడు వినబడుతున్నప్పుడు, దేవా నీకు స్తోత్రాలు, మంచి మాట తెలియజేసావయ్యా, నాకు ఈరోజు నాకు ఈ మాటను తెలియజేసావయ్యా అని దేవుని కృతజ్ఞతలు చెల్లించి మన బ్రతుకుని దిద్దుకుంటూ మళ్ళీ కొనసాగిపోతూనే ఉండాలండి.
దానియేలు అలాగే నిలబడ్డాడండి. అయ్యా మేము ఆ విగ్రహానికి నమస్కారం పెట్టాం. అదేంటి రాజాజ్ఞ కదా, అగ్నిగుండంలో వేయండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కాపాడే దేవుడు నీతో ఉన్నాడు. అగ్ని తయారు చేసింది ఎవరో, నీటిని తయారు చేసింది ఎవరో, నిప్పును తయారు చేసింది ఎవరో, గాలిని తయారు చేసింది ఎవరో, ఆయనకి యోగ్యంగా మనం బ్రతికితే అయ్యి మనల్ని ఏం చేయగలవా అనే ప్రశ్న ఇక్కడ జవాబు దొరుకుతుంది. అంటే ఆయన కృపతో బ్రతుకుతున్న మనకి కృపను సద్వినియోగపరుచుకుంటే అంతకంటే గొప్ప జీవితం మన జీవితంలో ఇంకేం ఉండదు. ఎప్పుడైతే ఆ కృపను దుర్వినియోగపరుస్తున్నామో అప్పుడు మనల్ని విడిపించే నాదుడు. ఈరోజు మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, దేవుని కృపను నువ్వేమాత్రము దుర్వినియోగపరుచుకోకు. దేవుని కృప నువ్వు దుర్వినియోగపరుచుకోకు. దేవుడు ఇస్తున్న కృపను మనం చూస్తున్నాం. కృపకు అంత గొప్ప ప్రాముఖ్యత ఉందండి. కృప మన జీవితంలో అంత గొప్పదండి. ఇది దేవునికి తప్ప మనుషులకి అసలు ఆపాదించడం సరిపోం. అది ఎందుకంటే ఏదో లోపం, ఏదో ఒక దేవుడు మనుషుడు ఉంటాడు. దేవుడైతే అలా ఉండడు, లోపం లేనివాడిగా ఉంటాడు. అందుకే కదా ఆయన శక్తివంతుడైనా, జ్ఞానవంతుడైనా, బలవంతుడైనా, ధనవంతుడైనప్పటికీ మన కోసం ఎలా వచ్చాడో మాట అన్నాడు కదా మొదటిగా మనం చదివినప్పుడు. రిక్తుడిగా వచ్చాడని ఉంటుంది. రిక్తుడిగా ఎలా వచ్చాడు? రిక్తుడిగా అంటే తను తాను తగ్గించేసుకున్నాడంట. ఆయన కృప ఉంది కాబట్టి ఆయన అలా ఉన్నాడండి. మనం ఆ కృపను పొందుకున్న వారంగా అట్లీస్ట్ జాలి దయ కలిగిన వారుగా బ్రతకాలి మనం. అవునా? ఉండాలా? అలాంటి వారుగా ఉండాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దేవుడు ఈ మాటలో మన వీటిలో ఫలింపజేసి మనల్ని ఇంకా బలపరచాలి, ఎన్నో విషయాలు మనకు తెలియజేయాలని దేవుని అడుగుతూ మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోనండి. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా, దేవా ఈ మాటలు చెబుతున్నప్పుడు నా జీవితంలో, నా హృదయంలో ఇది మెదిలింది. దయచేసి ఈ విషయాన్ని నన్ను నేను గుర్తించుకున్నాను, నన్ను ఇంకా సరిచేయనని మనం అడుగుతూ ప్రార్థనలు అడగండి. అలా అడిగితే మనం విన్నదానికి మార్పుకి ఒక మంచి జీవితాన్ని దేవుడు, మన ఉదాహరణ దేవుడు మనకి ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన మీ మాటలు నేర్పించారు నాయన. మీ కృపను ఈ లోకంలో దేనితో పోల్చగలం తండ్రి? మనుష్యులు కలిగిన దయ, ప్రేమ కంటే, జాలి కంటే గొప్పది నీ కృప తండ్రి. ఆ కృప చొప్పునే మమ్మల్ని అందరినీ రక్షించారు, మమ్మల్ని కాపాడారు. ఇదిగో ఈ సమయంలోనైనా నీ మాటల ద్వారా నా హృదయంతో తట్టుకున్నారు తండ్రి. నా హృదయం అనే తలుపు మీద కొట్టారు నాయన. నిజమే, నా జీవితంలో, మా జీవితంలో ఏ విషయంలో అయితే తప్పిపోతున్నామో, ఏ విషయంలో అయితే వ్యతిరేకంగా ఉన్నామో, నీ కృపను దుర్వినియోగపరుచుకునే వారిగా ఉంటున్నామేమో నాయన. మమ్మల్ని క్షమించండి. సహాయం దయచేసి మార్పును దయచేయండి నాయన. మీరు కోరుకున్న విధంగా, మీరు కోరుకున్న రీతిలో మేము బ్రతకడానికి, ఒక దానియేలులా, ఒక యోసేపులా మా బ్రతుకును సరిదిద్దుకుని నాయన మీరు అనుకున్నట్టుగా బ్రతకగలిగే స్థితిలో మా ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. వినబడిన మాట వ్యర్థం కాకుండా, దృష్టి తెచ్చిపోకుండా మా అందరి హృదయాల్లో భద్రపరిచి బలపరచండి. మమ్మల్ని ఇంకా స్థిరులుగాను, నీ వాక్యమునందు బలవంతులుగాను నిలబెట్టమని ప్రార్థిస్తూ, అన్ని విషయాలు మీ పాలన చేర్చుకుంటూ, విన్న ఈ మాటలు ఏమాత్రం వ్యర్థం కాకుండా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తున్నాం తండ్రి. నీ మాటలు తప్ప ఈ లోకంలో మాకు జ్ఞానాన్ని ఇచ్చేవి ఏమీ లేవు నాయన. సహాయం దయచేయండి, నడిపించండి, సంఘాన్ని బలపరచండి, అభివృద్ధిపరచండి. సమస్తము మీ పాదపద్మలుగా ఆరోపించుకుంటూ క్రీస్తులో ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొంచు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పొందుకున్నాము, నమ్ముచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.